దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలండి. స్వస్థతలు ఉన్నాయా, ఆగిపోయాయా? ఈ కడవరి దినాల్లో, ప్రాముఖ్యంగా ఈ దినాల్లో ఈ చర్చ విపరీతంగా జరుగుతుంది క్రైస్తవ లోకములో. క్రైస్తవంలో చాలా రకాల గుంపు వారు ఉన్నారు. వారిలో 2 రకాల గుంపుల వారి కోసం నేను మీకు తెలియపరుస్తాను. ఈ 2 రకాల గుంపుల వారు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మనకి బాగా కనబడుతున్నారు. ఒక గుంపు వారు ఏమంటారంటే, ఈ రోజుల్లో స్వస్థతలు లేవు, ఈ దినాల్లో అద్భుతాలు లేవు, సవాల్, ఖబర్దార్. స్వస్థతలు ఉంటే ఓ కుష్ఠరోగిని తీసుకొస్తాను, స్వస్థపరచండి. స్వస్థతలు ఉంటే పక్షమాతం కలిగిన వారిని తీసుకొస్తాం, స్వస్థపరచండి. స్వస్థతలు ఉంటే చచ్చిపోయిన వారిని తీసుకొస్తాను, లేపండి, ఛాలెంజ్ అని పెద్ద పెద్దగా కేకలు వేస్తూ చాలా విపరీతంగా సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న వారిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు అంటారు, అపోస్తుల కాలంలోనే స్వస్థతలు ఆగిపోయినాయి, ప్రస్తుతం స్వస్థతలు లేవు, బైబిల్లోనే స్వస్థతలు అయిపోయినాయి, ఇంకా ప్రస్తుతం స్వస్థతలు లేవు అని చాలా విపరీతంగా వాదిస్తారు. ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏకంగా కొట్టుకోవడానికి కూడా తెగించేసి మరి కొట్టేసుకునే పరిస్థితులకు కూడా అంత కోపాన్ని తెచ్చేసుకుంటారు. ఈ చర్చ వచ్చేసరికి మరో గుంపు ఉందండి. ఈ గుంపు వారు ఏం చేస్తారంటే, నేనే స్వస్థపరుస్తాను, నేను ప్రార్థన చేస్తే మీకు స్వస్థత వస్తుంది, నేను నా చెయ్యి మీ నెత్తి మీద పెట్టి ప్రార్థన చేస్తే మీకు స్వస్థత వస్తుంది, నేను ప్రార్థన చేసిన కచ్చీపు మీరు కొనుక్కుంటే మీకు స్వస్థత వస్తుంది, నేను ప్రార్థించిన అట్టుపండు మీకు ఇస్తాను, ఆ అట్టుపండు మీరు తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకుంటే మీకు స్వస్థత వస్తుంది, నేను ప్రార్థించిన యాపిల్ మీకు ఇస్తాను, ఆ యాపిల్ తీసుకెళ్తే మీకు స్వస్థత వస్తుంది, నేను ప్రార్థించిన నూనె బాటిల్ నా దగ్గర ఉంది, అది మీకు ఇస్తాను, అది మీరు తీసుకెళ్తే మీకు స్వస్థత వస్తుంది అని ఇదో గుంపు తయారైందండి. ఇదో గుంపు మరో గుంపు తయారైంది. అంటే అట్టుపండు వలన స్వస్థత, అరటిపండు వలన స్వస్థత, యాపిల్ వలన స్వస్థత, నూనె బాటిల్ వలన స్వస్థత, కచ్చిపు వలన స్వస్థత. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే, ప్రజలకి క్రీస్తునందున విశ్వాసం నుంచి వారిని మళ్లించి వారి విశ్వాసాన్ని అట్టుపండు వైపు తిప్పేశారు. క్రీస్తు ఎడల వారికి ఉన్న విశ్వాసాన్ని కచ్చిపోయికి తిప్పేశారు, నూనె బాటిల్ వైపుకి తిప్పేశారు, యాపిల్ పండు వైపుకి తిప్పేశారు. కొంతమంది అంటారు, మా అయ్యగారు చెయ్యేస్తే, ఫలానా సేవకుడు ప్రార్థన చేస్తే, ఫలానా చోటుకి మనం 7 వారాలు వెళ్తే స్వస్థ వస్తుంది, ఫలానా సాల కట్టారు, ఆ సాలకి వెళ్తే మనకి స్వస్థ వచ్చేస్తుంది, 7 వారాలు వెళ్తే స్వస్థత, 3 వారాలు వెళ్తే స్వస్థత, 21 వారం వెళ్తే స్వస్థత, ఫలానా పాస్టర్ గారు సూపర్ అండి, అక్కడికి వెళ్తే ఖచ్చితంగా స్వస్థ వచ్చేద్దండి, అక్కడికి వెళ్తే అద్భుతాలు జరిగిపోతాయండి, ఇక్కడికి వెళ్తే అద్భుతాలు జరిగిపోతాయని ఇలాగూ ప్రజలను మోసం చేస్తూ రకరకాల విధానాల్లో సాగిపోతున్నారు. ఈ 2 గుంపుల వారికి బైబిల్ ఏమని తెలియపరిచింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో ప్రార్థనాపూర్వకంగా వాక్యాధారాలతో ఎంతో ప్రయాసపడుతూ ఈ సత్యాలు ప్రజల్లోకి వెళ్ళాలని ఈ ఛానల్ ద్వారా మేము ఎంతో కష్టపడుతున్నాం. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ని అనేకులకి పరిచయం చేయండి. మరి ఈ సబ్జెక్ట్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొన్ని విషయాలు వాక్యపు వెలుగులో మనం చూద్దాం. తప్పక ఈ వీడియోని మీరు ఆఖరి వరకు చూడండి. ఆఖరి వరకు చూస్తేనే మీకు సబ్జెక్ట్ పరిపూర్ణంగా అర్థమవుద్ది. పిల్లరా, మరి స్వస్థతలు ఉన్నాయా, ఆగిపోయినాయా అనే విషయాన్ని మీకు బైబిల్ లేఖనాల నుంచి జ్ఞాపకం చేస్తాను. ఇప్పటిదాకా 2 రకాల గుంపులు క్రైస్తవ లోకములను గలిబిలి చేస్తున్న, క్రైస్తవ్యాన్ని గలిబిలి చేస్తున్న 2 రకాల వ్యవహారాలని మీ ముందు పెట్టాను. దేవుని లేఖనాలు ఈ 2 గుంపుల వారికి ఏమని తెలియపరిచారో అద్భుతమైన సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. చూస్తాం పిల్లలేరా, రోమా పత్రిక 15వ అధ్యాయం 18, 19 వచనాలు మనం చూస్తే, రోమా పత్రిక 15వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చూస్తే, అన్యజనులు విధేయులు అవ్వాలంటే స్పష్టంగా ప్రభు అంటారు కదా, అపోస్తులుడైన పౌలు గారు చెప్తారు, 1 వాక్యము చేతను, 2 సూచక క్రియల చేతను,
3 గురుతుల బలము చేతను, 4 మహత్కార్యములు అద్భుత కార్యములు మహత్కార్యముల బలము చేతను, 5 పరిశుద్ధాత్మ బలము చేతను అనేకమైన అన్యజనులు క్రీస్తుకి విధేయులవుతారు, దేవుని రాజ్యానికి విధేయులవుతారు. అంటే అన్యజనులు రక్షణ పొందాలంటే ఖచ్చితంగా ఈ 5 ఉండాలి. కేవలం వాక్యంతో మాత్రమే అన్యజనులు మరి రక్షణ పొందుతారా? వాక్యం చెప్పాయి మారు మనసు పొందు నరకానికి పోతావు అంటే అని నమ్ముతాడా? అన్యజనుడిని నమ్మాలంటే మన జీవితంలో ఒక అద్భుతం జరగాలి. అన్యజనుడిని నమ్మాలంటే వాడి జీవితంలో ఒక ఆశ్చర్యకరం జరగాలి. కాబట్టి పౌలు గారు అంటారు, అన్యులు విధేయులు అవ్వాలంటే. ఈరోజు చాలామంది ఏం చెప్తున్నారండి, స్వస్థతలు ఆగిపోయినాయి, అప్పుడే అద్భుతాలు ఆగిపోయినాయి, మహత్కార్యాలు ఆగిపోయినాయి, సూచక్రియలు ఇప్పుడేం జరగవు, బైబిల్ రోజుల్లో జరిగినాయి, అపోస్తులతో ఆగిపోయినాయి అంటున్నారు. మరి భూమి మీద ఇంకా అన్యజనులు ఉన్నారా లేదా? ఉన్నారుగా. అంటే అన్యజనులు భూమి మీద ఉన్నారంటే ఆ అన్యజనులు దేవునికి విధేయులు అవ్వాలంటే ఖచ్చితంగా మహత్కార్యాలు చేస్తానన్నాడు, అద్భుతాలు చేస్తానన్నాడు, స్వస్థతలు చేస్తానన్నాడు. ఈ వచ్చిన ప్రకారంగా పౌలు గారు స్పష్టంగా తెలియపరుస్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఈ భూమి పైన అన్యజనులు ఉండే అంతకాలం, ఉండే అంతవరకు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, వాక్యము, గురుతుల బలము, పరిశుద్ధాత్మని బలము సమస్తము జరగాలి అని స్పష్టంగా దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. పిల్లలారా, అన్యజనులకి వాక్యం చెప్పేసి నువ్వు మారుమా అంటే వాళ్ళకేం తెలుస్తుందండి? యేసయ్యలో శక్తి వాళ్ళకి అర్థం అవ్వాలి, దేవుని గొప్ప కార్యాలు వారి జీవితంలో జరగాలి. ఈ మాటలు తెలియపరుస్తున్న నేను మార్కండేయ గోత్రంలో జన్మించాను. యేసుక్రీస్తు అంటే మాకు తెలియదు ఒకప్పుడు. ఆయన ఏదో ఒక మతం అనుకున్నాం, అమెరికా వాళ్ళు దేవుడు అనుకున్నాం, ఆయన పేటకు సంబంధించిన వాడు అనుకున్నాం, ఒక ఏరియాకి సంబంధించిన వాడే, ఒక దేశానికి సంబంధించిన వాడే, ఆయన ఒక మతానికి సంబంధించిన వాడే అనుకున్నాం మేము. కానీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మా జీవితంలో అద్భుతాలు చేయడం వలన, మహోన్నతమైన కార్యాలు జరిగించటం వలన, ఆయనలో శక్తి సామర్థ్యాలు మాకు అర్థమై ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత అప్పుడు వాక్యము ద్వారా నేర్చుకున్నామని తెలిసిన ఈ స్వస్థతలు ఇవన్నీ ఈ భూమి మీదే. కానీ యేసుక్రీస్తు వారు నిత్య జీవాన్ని కలిగించుటకు గొప్ప దేవుడు ఆయన. క్రీస్తు ద్వారానే నిత్య జీవాన్ని పొందుకుంటామని ఆ తర్వాత మాకు సత్యం అర్థమైంది. అంటే ముందు ఎలా వచ్చాము మేము యేసుప్రభు దగ్గరికి అన్యులమైన మేము ఎలా విధేయులమయ్యాం, ఎలా రక్షణ పొందామంటే ప్రభు మా జీవితంలో చేసిన అద్భుతాలను బట్టే మొదట యేసు యొద్దకు వచ్చాం, ఆ తదుపరి సత్యాన్ని గ్రహించాం, సర్వసత్యంలోనికి పరిశుద్ధాత్ముడు నడిపించాడు. పిల్లలారా, కాబట్టి మనం చూస్తామండి, వాక్యములు గమనించగలిగితే అపోస్తుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు మనం చూస్తే పౌలు గారు మరి వాడ పగిలిపోయి ఒక ద్వీపానికి వాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఆ ద్వీపంలో జరిగిన విషయాలన్నీ కూడా, వాళ్ళు వర్షం వచ్చినందుకు, చలి ఎక్కువగా ఉన్నందుకు, ఒక చలిమంట వేసుకున్నట్లుగా ఈ విషయాలన్నీ ఈ వచనాలకి పైన ఉంటాయి. కానీ అద్భుతం ఏంటంటే ఆ ద్వీపములో పౌలు గారు ఆ ద్వీపములో ఆ చలిమంట కాచుకుంటూ ఉన్నప్పుడు, చలి కాగుతున్నప్పుడు, ఆ మంటలో వాళ్ళు చలి కాగుతున్నప్పుడు పౌలు గారిని ఒక సర్పం పట్టుకోవడం, కర్రలు పట్టుకోగానే ఆ పుల్లలన్నీ కూడా ఆ మంటల్లో వేస్తుంటే ఆ మంటల నుంచి ఒక సర్పం వచ్చి పౌలు గారి చేయి పట్టుకోవడం, పౌలు గారి వెంటనే ఆ సర్పాన్ని అలా వదిలించేయడం, ఆ సర్పం ఆ అగ్నిలో పడి కాలిపోవడం, అక్కడ ఉన్న ప్రజలందరూ, ఆ ద్వీపంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా అమాయకమైన ప్రజలు, ఇతడు చచ్చిపోతాడేమో, ఇతనికి విషం ఎక్కేస్తుందేమో, ఇతని శరీరం వాసిపోద్దేమో అని వాళ్ళందరూ చూడడం, అసలు పౌలుకి ఏ కీడు కలగకపోవడం. వెంటనే అక్కడ పొప్లి అనే ఒకడు ఆ ద్వీపంలో ఒక ముఖ్యుడిగా ఉన్నాడు. వానికి చాలా భూములు ఉన్నాయి, యేసుక్రీస్తు కోసం వాళ్ళకి తెలియదు. ఆ పొప్లి అనే ఒక ముఖ్యుడు తన తండ్రి భయంకరమైన వ్యాధి చేత పీడించబడుతూ ఉంటే పౌలు గారు వెళ్ళి ప్రార్థన చేయగా ప్రభు అక్కడ అద్భుతమైన స్వస్థత కార్యం చేస్తే వెంటనే ఆ ద్వీపములో ఉన్న వ్యాధిగ్రస్తులందరూ వచ్చి అద్భుత కార్యాలు, స్వస్థతలు పొంది ఆ ద్వీప వాసులు, ద్వీపములో ఉన్న వారందరూ గొప్ప రక్షణ పొందుకున్నట్లుగా మనము ఆ వచనాల్లో చూస్తాం. పిల్లలారా, సేవకుల్ని ప్రేమించి, సేవకులకి మంచి విధేయత చూపించి, దేవుని సత్యాన్ని గ్రహించి, అంటే
ఆ ద్వీపంలో వారికి మరి అన్యజనులుగా ఉన్నారు, వారికి యేసు ప్రభు కోసం తెలియదు. కానీ పౌలు ద్వారా ఎప్పుడైతే అక్కడ అద్భుతాలు దేవుడు ప్రారంభించాడో, ప్రభు స్వస్థత కార్యాలు చేశాడో, తద్వారా ఆ ద్వీపములో అనేకులు క్రీస్తు రక్షణ పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే ప్రియులారా, మరి ఎలి సువార్త చెప్పాడా? సువార్త చెప్పకుండానే అద్భుతము వలనే వారి మనోనేత్రాలు దేవుడు వెలిగించాడు. ఆ తదుపరి సువార్త చెప్పాడు వాళ్ళకి. కానీ మొదటే సువార్త చెప్పకుండా మొదట అద్భుతాలు జరగడం వలన, స్వస్థతలు జరగడం వలన, ఆశ్చర్యకరాలు జరగడం వలన, సూచక్రియలు జరగడం వలన అక్కడ సువార్తకి ద్వారాలు తెరవబడ్డాయి. సువార్తకి ద్వారాలు తెరవబడ్డాయి. కాబట్టి మనం చూస్తాం కదండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే అపోస్తులైన దైవజనులు వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారట. కానీ వెనువెంట అంటే వారి వెంబడి జరుగుతున్న సూచక క్రియలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుతములు, స్వస్థత వలన అనేకులలో వాక్యము స్థిరపరచబడుచుండెను అని స్పష్టంగా మనం చూస్తాం. అంటే అనేకుల్లో వాక్యం పనిచేయాలంటే, అనేకులు సువార్త నమ్మాలంటే ఖచ్చితంగా వారి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకరాలు, స్వస్థతలు జరగాలి. అన్యజనులు భూమిపైన ఉన్నంతకాలం అద్భుతాలు, స్వస్థతలు జరుగుతాయని రోమాపత్రిక 15వ అధ్యాయం 18వ వచనం స్పష్టంగా తెలియపరుస్తుంది. ఇకపోతే ప్రియులారా, రెండో గుంపు వారు, నేను కచ్చీపు అమ్మితే నా కచ్చీపు ద్వారా స్వస్థత, నేను ప్రార్థించిన అట్టుపండు ఇస్తే ఆ అట్టుపండు ద్వారా స్వస్థత, నేను ప్రార్థించిన ప్రార్థన చేసిన నూనె ఇస్తే ఆ నూనె ద్వారా స్వస్థత, నేనే స్వస్థపరచగలను, నేను మీ ఇంటికి వస్తే, మీరు ఇక్కడికి వస్తే, 7 వారాలు వస్తే అని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళందరూ చాలా శ్రద్ధగా గ్రహించండి. రోమాపత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో పౌలు అంటాడు, నేను చెయ్యలేదు, క్రీస్తే నా ద్వారా వీటన్నిటినీ చేయించాడు. స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేశాడు, యేసుక్రీస్తు వారు మహత్కార్యాలు చేశారు. అన్యజనులు విధేయులగినట్లు యేసయ్యే వాక్యాన్ని ఆయనే నాలో ఉండి బోధించాడు, స్వస్థతలు ఆయనే నాలో ఉండి చేశాడు, మహత్కార్యాలు ఆయనే నా ద్వారా జరిగించాడు, నేను కాదు. ఈరోజు చాలామంది మనుష్యుల వైపు చూస్తున్నారు. జీవం కలిగిన దేవుని వైపు చూడండి, మనుషుల వైపు కాదు. కాబట్టి మనం చూస్తాం ప్రియులారా, అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే, అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు జరిగించాడు. స్తోత్రం. ప్రభువే చేశారు. ఎవరి ద్వారా? పౌలు ద్వారా. అంటే పౌల్ని దేవుడు ఒక పాత్రగా వాడుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను ఒక పాత్రగా వాడుకోవచ్చు. నువ్వు చేయలేదు, నువ్వు ఒక పాత్ర. నీ ద్వారా ప్రభువే అనేకమైన విశేషమైన అద్భుతాలు ప్రజల పక్షమున జరిగించవచ్చు, ప్రజలకు చేయొచ్చు. ప్రభువే చేస్తాడు. కాకపోతే నిన్ను పాత్రగా వాడుకుంటాడు. పాత్రగా వాడబడే నీవే తెగ ఫీలైపోవలసిన పని లేదు. తెగ ఫీలైపోయి కృపావరములు కలిగిన దైవజనుడిని నేను అంటున్నారు కొంతమంది. అసలు కృపావరాలంటే ఆ పేరులో ఉన్నది కదా, కృప ద్వారా దేవుడికి ఇచ్చిన వరం అని స్పష్టంగా తెలియపరుస్తున్నాడు ప్రభు. కృప ద్వారా ఇచ్చాడు ఆ వరం నీకు, కృప ద్వారా ఇచ్చాడు నీకు ఆ ఫలం. ప్రభు ఆ వరాన్ని కృప ద్వారా ఇచ్చాడు. నీ టాలెంటో, నీ గొప్పతనమో, నీ జ్ఞానమో కాదు, నీ భక్తో కాదు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని కంటే మిమ్మల్ని ఇచ్చి చేసుకుంటున్నారు మీరు. మనం మరుగైపోవాలి, దేవుడు ప్రత్యక్షం అవ్వాలి. మనం మరుగయి అనేకుల ముందు దేవుణ్ణే మనం ప్రత్యక్షపరిచే గొప్ప సేవకులుగా ఉండాలండి. అపోస్తులు సమస్తము చేసి మేము నిష్ప్రయోజకులమైన సేవకులము అని తమను తాము తగ్గించుకున్నారు. ప్రభువే మా ద్వారా వీటన్నింటినీ జరిగించాడండి, మాలో ఏముందండి అని తమను తాము తగ్గించుకున్నారు. ఈరోజు నిన్ను నువ్వే ప్రజలుగా కనుపరుచుకుంటున్నావు. నేను ప్రార్థన చేస్తే, నా సంఘానికే వస్తే, 7 వారాల మా దగ్గరికి వస్తే, మేము కట్టిన సాల్లోకి వస్తే, ఈ తైలాభిషేక పండుగలో పాల్గొంటే మీకు అద్భుతాలు జరిగిపోతాయి, స్వస్థతలు వచ్చేస్తాయి అని ప్రజల్ని దారి మళ్లించకండి. ప్రభు తప్పకుండా పౌలు అన్నాడు, క్రీస్తు నా ద్వారా విశేష అద్భుతాలు చేశాడు.
యేసుక్రీస్తు అపోస్తులు ఉన్నప్పుడు ఉన్నాడు, నేటికి సజీవుడిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ఆయన శక్తి తగ్గదు. ఆ రోజున అద్భుతాలు చేసిన దేవుడే ఈరోజు అద్భుతాలు చేస్తాడు. ఆ రోజు స్వస్థతలు చేసిన ప్రభువే ఈరోజు మన మధ్యలో ఆయనే స్వస్థతలు మన ద్వారా ఒక పాత్రగా వాడుకొని చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం చూస్తాం అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయంలో 7-15 వచనాలు మనం చూస్తే, అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 7-15 వచనాలు మనం చూస్తే, పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్తాడండి. లుస్త్రా అనే ప్రాంతానికి వెళ్తాడు. లుస్త్రా అనే ప్రాంతంలో పౌలు వాక్యం చెప్తుంటే, పుట్టుక నుంచి కుంటివాడిగా ఉన్న ఒక వ్యక్తి అక్కడ ఉంటాడు. ఆ వ్యక్తిని చూసి నజరుడైన యేసుక్రీస్తు నామములో లే అని పౌలు ఎప్పుడైతే చెప్పాడో వెంటనే దైవ శక్తి వాణ్ణి కమ్మి వాడు లేచి గంతులు వేస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉంటాడు. అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోయి, అమ్మా, వీరు మామూలు పాస్టర్లు కాదు, దేవుళ్ళే వీళ్ళు, దేవతలే వీరి రూపంలో మన మధ్యలోకి వచ్చేశారు అని అక్కడున్న ప్రజలందరూ కూడా అద్భుతం చేసిన, స్వస్థపరిచిన దేవుని వైపు చూడకుండా పౌలు గారి వైపు చూస్తూ, పౌలే స్వస్థపరిచాడు అనుకుని వారు గబగబా వెళ్ళి పూలదండలు తీసుకొచ్చి పౌలు గారికి సన్మానం చేయాలని, పౌలు గారికి సాలువా కప్పాలని పూలదండలు తెచ్చి సన్మాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేసేశారు. వెంటనే పౌలండి వారి మధ్యలో తమ వస్త్రాన్ని చింపుకొని, ప్రజలారా, మేము మీ వంటి స్వభావం కలిగిన నరులమే, ఎందుకు ఈ అద్భుతం జరిగినందుకు మా వైపు తిరిగిపోతారు? ఈ స్వస్థత కార్యం జరిగినందుకు ఎందుకు మీరు మమ్మల్ని చూస్తున్నారు? మీరు మా వైపు చూడొద్దు, జీవము కలిగిన దేవుని వైపుకు తిరగండి అని తన వైపు చూస్తున్న ఆ ప్రజలను, తనకి సన్మానం చేయాలనుకుంటున్న ఆ ప్రజలను, తన యొద్దకు పూలదండలు తెచ్చిన ఆ ప్రజల్ని జీవం కలిగిన దేవుని త్రట్టికి త్రిప్పారండి. ఇది అపోస్తుల క్రమం, ఇది అపోస్తుల బోధ. అంటే మా వైపు చూడొద్దు, మేము మీలాంటి స్వభావం కలిగిన నరులమే, మేము ప్రార్థన చేస్తాం, ప్రభువే సహాయం చేస్తాడు. ఆ పుట్టి కుంటివాణ్ణి లేపింది నేను కాదు, ప్రభువే లేపాడు, ప్రభువే స్వస్థపరిచాడు, మా వైపు చూడకండి అని అక్కడున్న అనేక ప్రజల్ని దేవుని వైపుకి తిప్పారండి. అదండి నిజమైన దైవజన్ అంటే. ఈరోజు చాలామంది విశ్వాసం సేవకుల మీదకి వెళ్ళిపోయింది, చాలామంది విశ్వాసం పాస్టర్ల మీదకి వెళ్ళిపోయింది. యేసుప్రభు మీద లేదు విశ్వాసం వాళ్ళకి. పలానా పాస్టర్ గారు బాగా ప్రార్థన చేస్తాడు, పలానా పాస్టర్ గారు స్వస్థపరుస్తాడంట, పలానా చోట పాస్టర్ గారు, మనుషుల మీదకి వెళ్ళిపోయింది విశ్వాసం. కొంతమంది విశ్వాసం కచ్చిపుల మీదకి వెళ్ళిపోయింది, కొంతమంది విశ్వాసం స్వస్థత సాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. ప్రేమేందోని బిడ్డారా, పరిశుద్ధాత్ముడు చాలా వ్యాధుల నుంచి మాట్లాడుతున్నారు. నీ విశ్వాసం క్రీస్తునందు మాత్రమే ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఒక పరిపూర్ణమైన విశ్వాసం. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సుడిగుండాలు వచ్చినా, నీ పీకి మీద కత్తి పెట్టిన యేసే నిజ రక్షకుడు, ఆయనే గొప్ప దేవుడు, ఆయన ద్వారానే నిత్య జీవం అని క్రీస్తునందు నీ విశ్వాసం ఉంచాలి తప్ప నీ విశ్వాసం ఏ సేవకుడి మీదకి వెళ్ళకూడదు, ఏ కచ్చిప్ మీదకి వెళ్ళకూడదు, అట్టిపండు మీదకి వెళ్ళకూడదు, యాపిల్ పండు మీదకి వెళ్ళకూడదు. యేసుక్రీస్తు మీదే నీ విశ్వాసం ఉండాలి. కాబట్టి ప్రియులారా, స్వస్థతలు లేవు, చచ్చిపోయిన వ్యక్తిని తీసుకొస్తాను లేపండి అంటున్న వారినారా, అన్యజనులు భూమి మీద ఉన్నంతకాలం ఖచ్చితంగా స్వస్థతలు, అద్భుతాలు జరుగుతాయని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. నేనే స్వస్థపరుస్తాను, నేను ఇచ్చి అట్టుపండు తింటే రోగాలు పోతాయి అంటున్న వారినారా, నీవు కాదు స్వస్థపరిచేది, జీవం కలిగిన దేవుడు నేటికి సజీవుడై ఆత్మస్వరూపుడై స్వస్థపరచడానికి శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ఈ మాటలు శ్రద్ధగా గ్రహించండి, వాక్యాలు పరీక్షించండి. మరలా ఆఖరిలో మాట చెప్తున్నాను, ఎవడో పెద్దోడు ఏదో చెప్పాడు కాబట్టి కరెక్ట్ అవ్వదు. వాక్యం ఏం చెప్పిందో అందరికంటే పెద్ద దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన ఏం చెప్పారో అదే కరెక్ట్ అవుద్ది. కాబట్టి దయచేసి ప్రతి వారు గమనించండి, గ్రహించండి.
ప్రభు ఈ మాటలు మన వెనుకడిలో ఫలభరితంగా మార్చునుగాక. ప్రభు తన నిత్య మహిమకు రాకడకు మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ప్రభు మనందరినీ దీవించునుగాక. అందరికి వందనాలు.